ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుడి ఉదయకాల వాక్యంతో మనం ధైర్యపరుస్తున్నాడు. ఒకవేళ మీ ఆలోచనలో నా ఆలోచనలో ఒకవేళ ఎటు నుంచి ఏ కీడు వస్తుందో, ఏ కీడు మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని గబలిస్తుందని భయపడుతున్నారేమో, లేకపోతే రకరకాల వైరస్లు వచ్చినాయని చెప్తున్నారు. ఏ వైరస్ గతంలో వాళ్ళు ఏ విధంగా మనుషుల్ని అటాక్ చేస్తుందో ఆ వైరస్ నాకు సోకుద్దేమో, నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు అది అంటుకుంటుందేమో అన్న భయాలు ఒకవేళ మీలో ఉన్నాయేమో. ఒకవేళ అయితే ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, నీవు నాలో ఉన్నావు కాబట్టి, నా రక్తం ద్వారా నేను కొన్నాను కాబట్టి, నువ్వు నా బిడ్డవు కాబట్టి, నా కుమారుడా నా కుమార్తె, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నా రక్తాన్ని నీ గుడారం మీద నేను ముద్రగా వేసాను కాబట్టి నీ గృహానికి ఏ తెగులు అంటదు, నీకు గుడారాన్ని సమీపించదు, ఏ అపాయం నీకు రాదు అని చెప్పని దేవుడి ఉదయకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేనికి భయపడవద్దు. ప్రభు కృప మనతో ఉన్నంతసేపు ఏ అపాయం మనకి సోకదు, ఏ కీడు మన గృహాలను సమీపించకుండా కాపాడే దేవుడే. అల్నాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని రక్షించిన దేవుడు గోషెను నిలువుక మీద అడ్డకం మీద పస్కా బలి పశువు రక్తాన్ని ముద్రగా వేస్తే సంహార్దం దాటిపోయినట్టుగా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు మన గృహాలపైన మన వసలపైన ఆయన రక్తాన్ని ముద్రగా వేసి ప్రతి విధమైన కీడు నుండి మనలను మన బిడ్డలను మన కుటుంబాలని తప్పించి సజీవులుగా కాపాడుతాడని నమ్మండి. విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ప్రభు అలనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా కాపాడేవు, ఆ విధంగా ఈ దినాన నన్ను నా కుటుంబాన్ని రక్తంలో ముద్రించి నీ కవిట్లో దాచి కాపాడు. ఏ అపాయం మాకు సంభవించకుండా నీ కృప తోడుగుంచండి. ఏ తెగులు మా గుడారాలను సమీపించకుండా రక్తంతో ముద్రించమని ప్రార్థన చేయండి. ఏ తెగులు మీ గుడారాలను సమీపించదు. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. కీర్తన గ్రంథం 121వ కీర్తనలో 7వ వచనం మనం చదువుకుంటే, ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడనని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. అవును, ఏ అపాయం రాకుండా యెహోవా మన నిత్యము కాపాడే దేవుడు. ఆయన మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఆయన ఆ విధంగా కాపాడేవాడు కాబట్టి ఎన్నో విపత్తులు శోధనలు మన జీవితాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పించేంత వరకు సజీవులుగా ఉంచాడు. గత సంవత్సరం అంతా తన కృప తోడుగా ఉంచాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా తన కృపను మానక మన పట్ల ప్రభు కనపరుస్తారు. కాబట్టి ధైర్యంతో ముందుకు సాగిపోదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, నీ డేరా క్షేమ నివాసమని నీవు తెలిసి ఉండను, నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏదీ పోయి ఉండదు. చూసారా, నీ డేరా క్షేమ నివాసం అని నీవు తెలిసి ఉండను. డేరా అంటే మనం నివసించే గృహం, అది క్షేమ నివాసం అని నువ్వు తెలుసుకుంటావు. నీ ఇంటి వస్తువులు నువ్వన్నీ లెక్క చూసుకోండి, ఏది పోయి ఉండదని. అంటే నీకు మాత్రమే కాదు, నీ ప్రాణాన్ని కాపాడటమే మాత్రమే కాదు, నీ గృహంలో నెమ్మది సమాధానం కలుగు చేస్తాడు. అంతేకాదు, నీ గృహంలో ఉన్న వస్తువులకు కూడా దేవుని కాపుదల ఉంటుందని సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఏది కూడా మనకి ఎంత మాత్రం కూడా హాని చేయదు. మన ఇంటి వస్తువులకు మనకు కూడా దేవుని కృప తోడుగా ఉంటుందనే సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారి అందరి మీదకి వాటిని పంపించును. చూసారా, సర్వరోగములను తొలగిస్తాడంట. కఠినమైన క్షయవ్యాధులు, ఐగుప్తులో ఉన్నటువంటి రకరకాల క్షయవ్యాధులన్నింటినీ దూరపరిచి అవి నీకు రాకుండా ద్వేషించే వారికి వాటిని పంపిస్తానని చెబుతున్నాడు. సర్వరోగాల నుంచి తప్పించేవాడు ఆయనే. ఈ సంవత్సరం దేవుని కృప మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మన గృహానికి దేవుని కాపుదల ఉంటుంది, మన ప్రాణానికి కాపుదల ఉంటుంది. అంతేకాదు, మన బిడ్డలకు మన క్షేమం కలుగుద్ది. ఏ వ్యాధి సోకకుండా దేవుడు మనలను
తప్పించే దేవుడై ఉన్నాడు. దేవుని కృప మనకు తోడుగా ఉంచి ఆయన తన రక్తంలో ముద్రించి మనం కాపాడే దేవుడు. మరి ఇంకా యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకుంటే, జనులు గుంపు కూడినను వారి నవలను కూడరు, నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షపు వారగుదురు. చూసారా, నీకు విరోధంగా రూపించబడిన మరి గుంపు కూడి వారందరూ నీ పక్షపు వారు అవుతారని, నీకు విరోధులు అంటూ ఉండరని వాక్యం సెలవిస్తుంది. 17వ వచనం చూస్తే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యెహోవాను తమకు దేవుడుగా చేసుకుని జనుల పక్షంగా దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన ఏ అపాయం రానీయుడు, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించనివ్వడు. అంతేకాదు అపాయం రాకుండా కాపాడటం మాత్రమే కాదు, మన ప్రాణాలను కాపాడుతాడు. ప్రాణాలను కాపాడటం మాత్రమే కాదు, మన ఇంటి వస్తువులన్నీ కూడా ఏది పోగొట్టుకోకుండా కాపాడుతాడు. 4వదిగా ఏ రోగం మనల్ని అంటకుండా ప్రతి వ్యాధి నుంచి తప్పించి ఆరోగ్యవంతులుగా ఉంచుతాడు. 5వదిగా చూస్తే, మనకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని విరిచివేసి ప్రభువే మన పక్షంగా ఉండి జయజీవితం అనుగ్రహించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులు. నిజంగా ప్రభువా, ఈ విధంగా నాకు ఈ సంవత్సరం అంతా నువ్వు నాతో కూడా ఉండి ప్రతి కీడు నుంచి తప్పించి తెగున కూడా సమీపించకుండా నా చేయి పట్టుకుని నడిపించమని ప్రభుకి కృపాహస్తాలకు మన హస్తాలను అప్పగించుకుందాం. ప్రభువే మనకు ముందుండి నడిపించి అటు కీడు నుంచి తప్పించి తన కృపకు పాత్రలుగా చేసి మనల్ని ఆశీర్దించి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీ పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఏ అపాయం నీకు సంభవింపదు, ఏ తెగుల్ని గుడాలను సమీపిందని శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చారు. అవును ప్రభువా, ఈ వత్సరమంతా నీ కృప మాకు తోడుగుంచండి. ఏ అపాయం సంభవించకుండా మమ్మల్ని మా కుటుంబాలను కాచి సంరక్షించండి. ఏ తెగులు మా గుడారాన్ని సమీపించకుండా మా గుడారాల మీద మా నొసళ్ళ మీద మీ రక్తాన్ని ముద్రగా వేయండి. నీ కృపలో భద్రపరచండి. మా ప్రాణాన్ని కాపాడండి. మా రాకపోకలో ప్రయాణాల్లో క్షేమం కలుగు చేయండి. మాకే కాదు, మా ఇంటి వస్తువులకు కూడా నీ కాపుదల దయచేయండి. మాకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని విరిచివేసి శత్రువు శేషం లేకుండా ప్రభా అందరితో శాంతి సమాధానం సరిహద్దుల్లో సమాధానం కలుగు చేసి నీ కృపలో భద్రపరిచి నేను కలిగి జీవించే ధన్యత మాకు అందరికీ దయచేయమని దేవునితో నడిపించమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.